శరీరం సహకరించకపోయినా, కనీసం మాట్లాడలేకపోయినా కూడా తన ఆలోచనలతో నక్షత్రాల రహస్యాలను కనిపెట్టవచ్చని ఎవరైనా ఊహించగలరా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్తే స్టీఫెన్ హాకింగ్. 1942 జనవరి 8న జన్మించిన స్టీఫెన్ హాకింగ్ 21 ఏళ్ల వయసులో మోటార్ న్యూరాన్ అనే వ్యాధి సోకడం వల్ల డాక్టర్లు 2-3 ఏళ్లు మాత్రమే బతుకుతారని చెప్పారు. మెల్లగా ఆయన శరీరం పక్షవాతమైంది. చేతులు, కాళ్ళు, మాట కూడా కోల్పోయారు. కానీ ఆయన మనసు, ఆలోచనలు ఎప్పుడూ అలసిపోలేదు. చక్రాల కుర్చీకి, స్పీచ్ సింథసైజర్ కంప్యూటర్కు పరిమితమైన ఆయన అంతరిక్ష రహస్యాలను విప్పారు. బ్లాక్ హోల్స్ గురించి ఆయన ప్రతిపాదించిన హాకింగ్ రేడియేషన్ థియరీ సైన్స్ ప్రపంచాన్ని మార్చేసింది. బ్లాక్ హోల్స్ పూర్తిగా నల్లగా ఉండవు, కొంత ఎనర్జీ విడుదల చేస్తాయని నిరూపించారు. 1988లో వచ్చిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తకం మిలియన్ల కాపీలు అమ్ముడై బిగ్ బ్యాంగ్, టైం, యూనివర్స్ గురించి సామాన్యులకు తెలియజేసింది. హాకింగ్ ఎప్పుడూ చెప్పేది, రిమెంబర్ టు లుక్ అప్ ఎట్ ద స్టార్స్ అండ్ నాట్ డౌన్ ఎట్ యువర్ ఫీట్. బీ క్యూరియస్. భౌతిక వైకల్యం ఆయన మేధస్సును ఆపలేకపోయింది. ఆయన జీవితం నేర్పేది ఒక్కటే, అడ్డంకులు ఎంత పెద్దవైనా ఆలోచనలు, పట్టుదల ఉంటే ఏవీ అసాధ్యం కావు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.